బయట టాక్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలను పడేస్తారని. అది కరెక్ట్ కాదు. న్యాయం అంతకన్నా కాదు, ఈ నవ్వుతోనే. నీ మీటర్ పగిలితే గానీ నా మీటర్ అర్థం కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, ఏ గడప తొక్కమన్నా తొక్కుతా. నరకటం మొదలెట్టాక వరసలు చూడను. బేసిక్ గా మగాళ్ళందరూ పొయిట్రీలో పుట్టడం వల్ల మీరు సర్వైవ్ అవుతున్నారు తప్ప నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ. అందరూ సర్వమంగళ మేళమే. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాట్స్ అని ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. తర్వాత ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వాళ్ళు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని గబ్బర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదురా, ఎన్నిసార్లు చూసావని అడగాలి. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. If anybody Telugu fight, ungli karo fight or cheats me, I will become the most complicated person on this earth. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడిని నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పతే అలా. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేసవరా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. అది ఆన్ అయిపోయింది. నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో నిజం ఉంది. ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. అదే రక్తం, అదే పౌరుషం. నువ్వు చిన్నపిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటే కాకిలా మాడిపోతావు. నేను టైం నమ్మను, నా టైమింగ్ నమ్ముతాను. పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ చేత స్టేట్. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేనేం చేస్తానో, ఎలా చేస్తానో, ఎప్పుడు చేస్తానో చెప్పి చెయ్యను. అది చేసేప్పుడు తెలుస్తుంది. మమ్ములను పిలిచితిరట బాయ్, మాతో మీకేల పని. నాన్ సెన్స్. ఒకవేళ అవసరం మీదైనను మీరే మా వద్దకు రావాలి కదా. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను. நான் வந்துட்டேன்னு சொல்லு, திரும்பி வந்துட்டேன்னு. 25 வருஷத்துக்கு முன்னாலே எப்படி போனாரோ கபாலி, அப்படியே திரும்பி வந்துட்டான்னு சொல்லு. ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా? సింపుల్ సార్, చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తాను. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని నలుగురిని కొడితే హీరో అయిపోతావా ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్.